కంటికి రెప్పలా కాపాడవలసినటువంటి పెంపుడు తండ్రి, అదేవిధంగా అతని బావమరిది 14 ఏళ్ల పాప పైన దారుణంగా అత్యాచారం చేసినటువంటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం రోజు నిన్న అస్వస్థత గురైన బాలిక ఏంటని చెప్పేసి ఆ తల్లి హాస్పిటల్కి తీసుకువెళ్ళగా అక్కడ హాస్పిటల్లో టెస్టులు చేస్తే 5 నెలల ప్రెగ్నెంట్ అని తెలిసింది. దీంతో ఆ మహిళ ఎవరైతే అమ్మగా ఉందో పెంచుకుంటున్నారో ఆ మహిళ తన సోదరుడి మీద, అంటే ఇప్పుడు తండ్రి బామ్మర్ది, ఆ మహిళ సోదరుడి మీద అనుమానంతో కంప్లైంట్ ఇస్తే అసలు విషయం కూడా బయటపడింది. ఈ పెంచుకుంటున్నటువంటి తండ్రి కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. అదేవిధంగా అతని బామ్మర్ది, అంటే అమ్మలాగున్నటువంటి ఆ మహిళ కూడా, వాళ్ళ తమ్ముడు కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. గత కొన్ని నెలలుగా ఈ పర్వం కొనసాగుతున్నట్టుగా ఈ యొక్క విచారణలో బయటపడింది. ధర్మవరానికి చెందినటువంటి ఈ యొక్క దంపతులు ఈ 14 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద ఈ యొక్క మహిళని, ఇప్పుడున్నటువంటి 14 ఏళ్ల మహిళను దత్తత తీసుకున్నారు. మంచిగా పెంచుకుంటున్నారు, సొంత బిడ్డలానే చూసుకుంటున్నారు. కానీ ఆ తండ్రి బుద్ధి మాత్రం ఒక్కరి బుద్ధిగా మారింది. బిడ్డ పైన కన్నేశాడు, పెంచుకుంటున్న బిడ్డ పైన కన్నేసి కామవాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత తన బామ్మర్ది కూడా ఇదే రకమైనటువంటి పరిణామానికి దిగాడు. దీంతో ఇప్పుడు ఆ పాప ప్రెగ్నెంట్ అని తెలిసింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీటిపైన కఠిన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అక్కడ స్థానికంగా డిమాండ్లు వెలువడుతుంది.